హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 61. నేను బాక్స్ కోసం వెతుకుతూ ఉంటే నువ్వే నా రూమ్‌లోకొచ్చావు. బంగారు, బంగారు అనుకుంటూ. హ్మ్. నా కళ్ళ ముందే నేను నా బంగారు నీ కారులో ఎక్కించి పంపించాక, మళ్ళీ నేను నీ రూమ్‌లోకి ఎందుకొస్తా బంగారు అని అనుకుంటూ, మరి నాకెందుకు ఏది గుర్తుకు లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నాకు తెలియాలి కదా! కానీ నాకు తెలుసు నీకు నాకు మధ్య ఏమీ జరగలేదని. నువ్వు నిజం చెప్తావా? లేక ఏదో జరిగింది అని నువ్వు నాటకాలాడుతూ ఉన్నావు చూడు. అది నిజమో కాదో డాక్టర్‌ని పిలిపించి ప్రూవ్ చేయమంటావా? అంటాడు ఆయువు. డాక్టర్ అనగానే ఈషా, దేవయాని ఒక్కసారిగా షాకయ్యారు. ఆనంద్ గారు మాత్రం ఏంటాయు నువ్వు మాట్లాడేది? ఒక ఆడపిల్ల తన శీలంపై మచ్చ వేసుకుంటుందా? మతుండే మాట్లాడుతున్నావా? మీరు కొంచెం సైలెంట్‌గా ఉండండి డాడీ. అన్నీ మీకే తెలుస్తాయి. చెప్పు అంటాడు ఈషాని చూస్తూ. ఈషా వణికిపోతూ దేవయాని వైపు చూస్తుంది. ఇలా డిస్కస్ చేస్తూ పోతే దాని చంపైనా సరే నిజం చెప్పించేలా ఉన్నాడు. టాపిక్‌ని డైవర్ట్ చేయాలి అనుకుని నోరు తెరవబోతుంది. అంతా గమనిస్తూ ఉన్న ఆయువ్ చూపుడు వేలుని దేవయాని వైపు చూపిస్తూ నీ నోటి నుండి మాట బయటకొచ్చిన క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాను. డింపుల్ అని చెయ్యి చాచుతాడు. ఆయువ్ చేతికి తుపాకీ అందిస్తాడు. అది చూడగానే బిక్క చచ్చిపోయి ఇక నిలదొక్కుకుపోతారు. ఆయువ్ నువ్వు హద్దుల్ని దాటుతున్నావు అని అంటారు ఆనంద్ గారు. ష్ అని కోపంగా చూస్తాడు వాయువ్. అతని కళ్ళల్లో కోపాన్ని ఆనంద్ గారు చూసి సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు చెప్పు నిజం లేకపోతే చావా అని తుపాకీ గురిపెడతాడు. చెప్తా చెప్తా అని దేవయాని వైపు చూస్తే ఆమె వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. ఇటు చూసి చెప్పు అటు కాదు. అది నువ్వు నా గదిలోకి వచ్చి స్పృహ తప్పి పడిపోయావు. ఎంత లేపినా లేవలేదు. చాలాసేపు ట్రై చేశా. నిద్రొచ్చి నేను కూడా పడుకుండిపోయాను. నువ్వు ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళక ఎక్కడికి వెళ్ళావు అని ఊర్వి వాళ్ళు వెతుకుతూ వచ్చి ఈ రూమ్‌లో నిన్ను నన్ను చూడగానే అపార్థం చేసుకున్నారు. నో! అలా చూసి నా బంగారు నన్ను అపార్థం చేసుకోదు. నాకు తెలుసు. చెప్పు. కరెక్ట్‌గా చెప్పు. అంటే, అంటే చెప్పు అని గట్టిగా అరుస్తాడు. నేనే ఊర్వికి నీపై అనుమానం కలగాలని మనిద్దరి మధ్య ఏదో జరిగినట్టు నమ్మించడానికి ఏమీ లేకుండా పక్కన అని ఇక ఆయువు కోపం పట్టలేక ఆమెకి తుపాకీ గురిపెడతాడు. ఒక్కసారిగా వణికిపోతూ ఆయు నన్ను క్షమించు ఇంకెప్పుడు నీతో కనిపించను అని భయంతో వణికిపోతూ అంటుంది. దేవయాని మాత్రం హమ్మయ్య నా పేరు బయటికి రాలేదు. నేను చెప్పినట్టు చేసింది అనుకుని ఈశాన్ని కొట్టి సేవ్ చేసే పనిలో పడుతుంది దేవయాని. ఇక ఏదో నీపై ఉన్న ఇష్టంతో అలా చేసింది. ఇంకెప్పుడు నీకు కనిపించదు. వదిలే బాబు అని అడుగుతుంది. అంతా విన్న ఆనందగారు మాత్రం ఈషా వైపు అసహ్యంగా చూస్తూ ఉంటారు. కానీ ఏ మాత్రం కోపం తగ్గలేదు. నా బంగారుని ఏమన్నారు? నా బంగారు ఏది? మేమేమీ అనలేదు. తను నిన్నలా చూసి ఇక బాధతో తట్టుకోలేక కారు తీసుకుని ఎటో వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే తనని ఫాలో చేస్తూ అలానే రాజ్ కూడా వెళ్ళాడు అని అంటుంది దేవయాని. రాజ్ కూడా వెళ్ళాడా? తన బంగారు వెంట అని తెలిసి కొంచెం హమ్మయ్య అని కుదుటపడ్డాడు. నాకేది గుర్తుకు లేనంతగా ఎలా అయిందో నాకేమీ తెలియట్లేదు. ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. అందులో ఏమైనా ప్లాన్ ఉంది అని తెలిస్తే అప్పుడు మిమ్మల్ని ఎవరిని కాపాడలేరు నా నుంచి. 2 నిమిషాల్లో నా ఇంటి నుండి వెళ్ళిపోవాలి అందరూ. డింపుల్ సీసీటీవీ ఫుటేజ్ సెట్ చేయి. నా ఫోన్‌కని చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోయి 10 నిమిషాల్లో కిందకి వస్తాడు వాయువు. అప్పటికే ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఫాస్ట్‌గా కారులో కూర్చొని రాజ్ ఇంటికి పోనివ్వు. అలాగే వీడియోస్ కూడా సెండ్ చేయంటాడు. అలాగే సార్ అని డ్రైవ్ స్టార్ట్ చేసి డింపుల్ ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఆయు విషయంలో పడి ఫోన్ చూసుకోడు డింపుల్. నోటిఫికేషన్స్ చాలా ఉండేసరికి అది ఓపెన్ చేయగానే అందులో ఉన్న న్యూస్ చూసి సడన్ బ్రేక్ వేస్తాడు. వాట్ డింపుల్ ఏమైంది? ఎందుకలా సడన్‌గా కార్ ఆపేశావు? అని అడుగుతాడు ఆయు. సార్ ఇది చూడండి అని ఫోన్ ఇస్తాడు డింపుల్. ఏంటి? ఏమైంది? అనుకుంటూనే ఆ న్యూస్ నిన్న రాత్రి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అది ప్రముఖ మెహ్రా సీఈఓ యువరాజ్ మెహ్రాగా గుర్తించారు. అతన్ని పక్కనే ఉన్న హాస్పిటల్‌కి తరలించగా అతని పరిస్థితి చాలా కఠినంగా ఉంది అంటూ 48 గంటల వరకు ఏమీ చెప్పలేం అంటున్న డాక్టర్స్ అని ఉంది. అది చూడగానే ఆయువుకొక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. మరి తన బంగారు? డింపుల్ బంగారు ఏది? అదే సార్ అర్థం కావట్లేదు.
పద హాస్పిటల్‌కి ఫాస్ట్‌గా అంటాడు. సరే సార్ అని కార్ స్టార్ట్ చేయగానే ఆయు ఫోన్ మోగుతుంది. కమిషనర్ అని ఉంది. అది కూడా ఆఫీస్ కాల్స్ వచ్చే ఫోన్ నంబరు. డౌట్‌గానే ఎత్తి హలో అంటాడు ఆయు. గుడ్ మార్నింగ్ సార్. నేను కమిషనర్ వర్ధన్ని. చెప్పండి అని అంటాడు ఆయు గంభీరంగా. అది సార్ ఊర్వి మేడం మిస్సింగ్ అని మా స్టేషన్‌లో కేస్ ఫైల్ అయింది. దాని గురించి వివరాలు తెలుసుకుందామని అంటాడు. వాట్? అని పెద్దగా అరుస్తాడు వాయు. అతని అరుపుకి డింపుల్ కార్ బ్రేక్ వేశాడు. అప్పటికే వాళ్ళు హాస్పిటల్‌కి వచ్చేశారు. ఇంటికి చేరుకుని దిగులుగా బెడ్‌పై కోపంగా చైర్‌లో దేవయాని కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఈషా, దేవయానీలు ఛ! ఎంత ప్లాన్ చేసాం. మొత్తం నీరు గారిపోయింది. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఆ మందు పని చేయకుండా ఇలా నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మరి ఏంటి వాడు అంత వైలెంట్‌గా ఉన్నాడు. డైరెక్ట్‌గా తుపాకీ తీశాడు. నిన్నేమైనా చేస్తాడేమోనని భయపడి చచ్చిపోయా. దేవయాని తన ఫ్లోలో మాట్లాడుకుంటూ పోతుంది. కానీ ఈషా నుండి ఉలుకు పలుకు లేకపోయేసరికి ఆమె వైపు చూస్తుంది. ఒంటిపై పడిన తన ఘాట్లను చూసుకుంటూ దేవయాని వైపు కోపంగా చూస్తుంది. ఏంటి ఆ చూపు? అత్తా నిజం చెప్పు. ఆయు అలా రియాక్ట్ అవుతాడని, నన్ను అలా చెప్పమని పేరు బయటికి రాకుండా చేసుకున్నావు కదా! అయినా ఆయు సీసీటీవీ ఫుటేజ్ చూసి డౌటొచ్చి లక్ష్మమ్మని అడిగితే, ఒకవేళ అతనే రూపాన్ని కిడ్నాప్ చేయించి, మనమే లక్ష్మమ్మ చేత ఇలా చేయించామని తెలిస్తే, అలాగే నువ్వు ఊర్వినన్న మాటలు ఆయువుకి తెలిస్తే, వామ్మో! వామ్మో! నాకు ఆయువుకి పెళ్లి మాట దేవుడెరుగును కానీ, నా చావు మాత్రం కన్ఫర్మ్. అయినా ఆయు, ఊర్వి విషయంలో నేనస్సలు తలదూర్చను. నీకో దండం, నీ కొడుక్కో దండం అని. మనిషిలా ఉన్నాడా అసలు? కొంచెం నేను చెప్పడం లేటైతే, అమ్మో! అమ్మో! నన్ను చంపేసేవాడే అని భయంతో వణికిపోతూ చెప్తుంది. ఈషా చెప్పేది వింటూ ఉంటే దేవయానికి కూడా నిజమే అనిపించింది. అందుకే ఆయు తెలుసుకునే లోపే రూపాన్ని వదిలేసి ఎక్కడ వాళ్ళని అక్కడ గప్‌చుప్ చేయాలి అని, అలాగే లక్ష్మమ్మతో ఒకసారి మళ్ళీ మాట్లాడి వార్నింగ్ ఇవ్వాలి. కిడ్నాప్ విషయం బయటికి రాకుండా. ఇంకా ఎక్కడ మ్యాటర్ అక్కడే సెట్ చేయాలి అనుకుంది దేవయాని. వెంటనే రూప దగ్గర ఉన్న తన మనిషికి కాల్ చేసి, ఎవరికీ అనుమానం రాకుండా రూపాన్ని వదిలేయి. అలాగే ఆమె నోరు తెరవకుండా భయపెట్టి, లక్ష్మమ్మకు కూడా విషయం బయటికి రాకుండా, వాళ్ళని కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఎటైనా సరే దూరంగా వెళ్ళిపోమని చెప్పి, డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసి చేతులు దులుపుకుంటుంది దేవయాని. ఇక రౌడీలు కూడా దేవయాని చెప్పినట్టుగానే ఆ గ్యాంగ్ చేసేసింది. రూపాకి, లక్ష్మమ్మకి బాగా వార్నింగ్ వచ్చి తలొక వైపు వెళ్ళిపోతారు ఆ రౌడీలు కనిపించకుండా. మనవరాలు తన దగ్గరికి క్షేమంగా వచ్చిందని ఆనందంలో ఉన్న ఊర్వి, ఆయువుల ఎంగేజ్‌మెంట్ ఆగిపోయి, ఊర్వి వెళ్ళడానికి తనే కారణమని తనలో తానే బాధపడుతూ ఉంటుంది లక్ష్మమ్మ. ఫోన్‌లోనే అన్నీ సెట్ చేసి తిరిగి రూమ్‌లోకి వచ్చిన దేవయానికి ఇంకా భయంతో వణికిపోతూ కనిపించిన ఈశాని చూసి, ఒసేయ్! ఒసేయ్! ఇంత భయపడుతూ ఉన్నావేంటే? నేను కోరుకున్నవన్నీ దక్కించుకోవడం కోసం నాకడ్డుగా ఉన్న వాళ్ళని తెలివిగా చేతికి మట్టి అంటకుండా తప్పించాను. ఈ ఆస్తిని అనుభవిస్తూ ఉన్నాను. అలాంటి నాకు ఒక చిన్న విషయానికి వణికిపోయే మేనకోడలిగా ఎలా పుట్టావో నాకర్థం కావట్లేదే అని వెళ్ళిపోతుంది దేవయాని. ఆవిడ మాటల్లో ఏదో నర్మగర్భంగా విషయం దాగి ఉంటే అది ఏంటో అని ఎంతకీ ఆలోచించినా రాక తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాలు చెప్పడంలో పడిపోతుంది. ఒక్కసారిగా అతని అరుపుకి డింపుల్ కారు బ్రేక్ వేసి ఆయు వైపు తిరుగుతాడు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని సీరియస్‌గా అడుగుతాడు. అది సార్ బిజినెస్ మ్యాన్ సంజయ్ గారి కూతురు ఆద్య. ఆవిడే యువరాజ్ సార్‌ని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళి తర్వాత సంజయ్ గారితో ఫోన్ చేపించి విషయం చెప్పి కేస్ ఫైల్ చేశారు సార్. ఆ విషయంపై మిమ్మల్ని అడిగి సెర్చింగ్ స్టార్ట్ చేద్దామని కాల్ చేశాను అని అంటాడు. ఓకే వర్ధన్, నేను మళ్ళీ కాల్ చేస్తానని డింపుల్ వైపు ఆయు సీరియస్‌గా చూస్తూ కాల్ కట్ చేస్తాడు. ఏం జరిగింది? నా బంగారు మిస్ అవ్వడం ఏంటి డింపుల్? నాకేమో అర్థం కావట్లేదు. అంటే నువ్వు నిన్న బంగారుని ఫాలో చేయలేదా? అంటాడు సీరియస్‌గా. అది అది సార్, నేను వెళ్దామని బయలుదేరుతూ ఉండగా ఆనంద్ సార్ గారు నన్ను వెళ్ళకూడదు అని ఆర్డర్ వేశారు. సో, ఇక నేనేమీ చేయలేకపోయాను. మేడంని ఫాలో చేయలేదు. కానీ రాజ్ సార్ వెంటనే వెళ్లారు కదా! మేడం సేఫ్‌గానే ఉంటారు అనిపించింది నాకు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్.
అని తలదించుకుంటాడు డింపుల్. డామ్ ఇట్! అని కోపంగా డోర్ తన్నగానే అది ఊడిపోయి దూరంగా పడిపోతుంది. అదృష్టవశాత్తు ఎవరికీ తగలేదు. కారులో నుండి దిగి నేరుగా ఐసీయూ వైపు వెళ్తూ నాకిక్కడ మీడియా ఉండకూడదు అని డింపుల్‌కి ఒక లుక్ ఇచ్చి వెళ్తాడు ఆయు. అప్పటి వరకు ఊపిరి బిగబెట్టి ఉన్న డింపుల్ బలంగా అని ఊపిరి తీసుకుంటూ ఆయు ఫేస్‌ని ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకొని, ఇంత కోపం ఎప్పుడు చూడలేదు నేను సార్‌లో. ఊర్వి మేడం ఒకవేళ దొరకడంలో లేటయితే ఈ స్టేట్ పోలీసుల పరిస్థితేంటి? అది తలుచుకోగానే వెన్నులో భయం పుట్టింది. నో! నో! తొందరలోనే మేడం దొరకాలి అని కోరుకుంటూ మీడియాని క్లియర్ చేస్తాడు డింపుల్. అప్పటికే ఆయుకి రాజ్ ఎక్కడ ఉన్నాడో తెలిసి అటువైపుగా వెళ్ళగానే ఐసీయూ ముందు చైర్‌లో ఆర్తియ, ఆమె పక్కన అరవింద్ కూర్చుని ఉంటారు ఇద్దరు. అప్పటికే ఆయు హాస్పిటల్‌కి వచ్చాడని తెలిసి ఆ హాస్పిటల్ డెన్‌తో సహా ఇంకొందరు డాక్టర్స్ వచ్చేస్తారు. కార్నర్ లుక్‌తో వాళ్ళనొక చూపు చూసి మళ్ళీ ఆద్య వైపు చూస్తాడు ఒక లుక్కు. ఏంటి సిట్యుయేషన్ అని అడుగుతాడు. అది సార్ తలకి దెబ్బ తగలటం వలన చాలా రక్తం పోయింది. సర్జరీ చేసి బ్లడ్ క్లాట్స్ తీసేశారు. కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకో 40 గంటల వరకు రాకపోతే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని అంటాడు నెమ్మదిగా ఆద్య వైపు తిరిగి. అసలేం జరిగింది అంటాడు. ఆద్యకి ఆయువుతో మాట్లాడాలని లేకున్నా ఇక అతని గొంతులో కోపానికి, గంభీరత్వానికి వణికిపోయింది ఆద్య. నిన్నే అడిగేది అసలేం జరిగింది? పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది కూడా నువ్వేనా? అని అంటాడు. అది అది సార్ మీ ఫాదర్, మదర్ ఊర్వి మేడంని ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటే రాజ్ సార్‌కి కోపం వచ్చి గొడవయ్యింది. మేడం దాన్ని తట్టుకోలేక బాధతో ఏడ్చుకుంటూ కారు తీసుకొని వెళ్ళిపోయారు. మేడం వెనకే రాజ్ సార్ కూడా. కానీ రాజ్ సార్ కోపంగా ఉన్నారని నేను కూడా నా కారు తీసుకొని వాళ్ళని ఫాలో అయ్యాను. కానీ వాళ్ళిద్దరూ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయారు. నేను వాళ్ళ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటే వీళ్ళ వైపు ఉండే దారిలో రాజ్ సార్ కారుకి యాక్సిడెంట్ అయ్యి సార్ స్పృహ లేకుండా కారులోనే ఉన్నారు. ఇక అలా తర్వాత అంబులెన్స్‌లో తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేశాను సార్. తర్వాత నేను మా అన్నయ్యని అరవింద్‌ని చూపి ఇక వెళ్ళి ఊర్వి మేడం కోసం వెతికాము. కానీ మేడం ఎక్కడా కనిపించలేదు. కారు మాత్రమే ఉంది. అందుకే లేట్ చేయకుండా కంప్లెయింట్ ఇచ్చాను అని ముగిస్తుంది చెప్పడం. ఆమె వైపు ఒక క్షణం చూసి లోపలికి వెళ్తాడు ఆయు. ఒంటి నిండా గాయాలతో, తలకి పెద్ద కట్టుతో ఉంటాడు రాజు. అతన్ని ఒక క్షణం చూసి అక్కడ ఉండాలి అనిపించక బయటికి వస్తాడు ఆయు. డింపుల్ రాజేశ్వరి గారికి రాజ్ గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఆవిడ ఎలా ఉందో తెలుసుకుని ఒక డాక్టర్‌ని, సిస్టర్‌ని ఆవిడకి అనుమానం రాకుండా వాళ్ళ ఇంట్లో పెట్టండి. రాజు ట్రిప్‌లో ఉన్నాడని చెప్పు. అలాగే ఎక్కడ న్యూసు అక్కడే ఆగిపోవాలి. ఏ చిన్న లైన్ కూడా ఉండకూడదు. అంతా అరేంజ్ చెయ్యని చెప్తూనే బయటికి వచ్చి వేరే కారులో రాజ్‌కి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్‌కి వెళ్ళమని చెప్తాడు. అతను సరే అని అటువైపుగానే వెళ్తాడు. ఇందాకొచ్చేటప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ చూడలేదు అని అనుకుంటూ కారు ఆగిన వెంటనే దిగి అక్కడికే వెళ్తాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో! మరి వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. నిన్న ఇంకొక ఎపిసోడ్ ఇవ్వలేదండి. కొంచెం హెల్త్ అప్సెట్‌గా ఉందని. ఈరోజు ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.